హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక 10 చిన్న ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే నిమ్మరసం అనేది కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఈ మసాలాలో చిన్న ఉల్లిపాయల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. కంపల్సరీ చిన్న ఉల్లిపాయలు అనేవి యూస్ చేయండి. ఇలా మెత్తని పేస్ట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ఫిషెస్ అన్నిటికీ ఈ మసాలా అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దానిలోకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఫిషెస్ అనేవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిషెస్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మా సైడ్ లేడీ ఫిష్ అని చెప్పి అంటారండి. మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిన ఫిషెస్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన 2 ఫిషెస్ని కూడా 2 సైడ్లా మనం మంచిగా కాల్చుకోవాలండి. ఫిషెస్ అనేవి హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదండి. అలాగే పిల్లలకు కూడా మనం రెగ్యులర్గా ఫిష్ని అనేది అలవాటు చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ ఫిష్లో ఓన్లీ ఒక్క ముళ్ళు అనేదే ఉంటుందండి. పిల్లలు అయినా సరే అలా తీసుకుని తినేయచ్చు, ప్రాబ్లమే ఉండదు. పప్పుచారు చేసుకుని ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే టేస్ట్ భలే ఉంటుంది కదండి. ఎంత అన్నం కావాలంటే అంత అన్నం తినేయచ్చు. ఇలా మిగిలిన 2 ఫిషెస్ని కూడా మనము ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లో 2 ఫిషెస్ ఉన్నాయని చూస్తున్నారా? మిగిలిన 2 ఫ్రై అయ్యేలోపు ఫస్ట్ 2 ఖాళీ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.